యేసు చేసిన 7 అద్భుతాల గురించి మీకు తెలుసా? తెలియాలంటే ఈ వీడియో చూడండి. యేసు భూమిపై ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుతాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. కాని అందులో కొన్ని అద్భుతాల వెనుక ఉన్న నిజం చాలామందికి తెలియదు. ఈ రోజు యేసు చేసిన 7 అద్భుతాల గురించి తెలుసుకుందాం. నీటిని ద్రాక్షారసంగా మార్చిన అద్భుతం. కానా గ్రామంలో ఒక పెళ్లి జరిగింది. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు మరియ యేసుకు చెప్పింది. యేసు సేవకులకు నీటితో గిన్నెలు నింపమన్నాడు. వారు నింపిన తర్వాత ఆ నీరు ద్రాక్షారసంగా మారింది. ఇది యేసు చేసిన మొదటి అద్భుతం. రెండవ అద్భుతం, రాజాధికారికుడి కుమారుడిని స్వస్థపరిచిన అద్భుతం. ఒక రాజాధికారికుడి కుమారుడు తీవ్రంగా అనారోగ్యంతో ఉన్నాడు. అతను యేసును వేడుకున్నాడు. యేసు దూరం నుంచే, నీ కుమారుడు బాగుపడ్డాడు అన్నాడు. ఆ మాట చెప్పిన సమయానికే ఆ బాలుడు స్వస్థత పొందాడు. మూడవ అద్భుతం, 5,000 మందికి ఆహారం పెట్టిన అద్భుతం. 5 రొట్టెలు, 2 చేపలు మాత్రమే ఉన్నాయి. కాని వేలమంది ఆకలితో ఉన్నారు. యేసు దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఆహారాన్ని పంచించాడు. అద్భుతంగా 5,000 మందికి పైగా తిన్నారు. నాలుగవ అద్భుతం, సముద్రంపై నడిచిన అద్భుతం. శిష్యులు పడవలో సముద్రం మధ్యలో ఉన్నారు. గాలి బలంగా వీచింది. అప్పుడు యేసు నీటిమీద నడుస్తూ వారి దగ్గరకు వచ్చాడు. ఇది చూసి వారు ఆశ్చర్యపోయారు. ఐదవది అద్భుతం, అంధుడికి చూపు ఇచ్చిన అద్భుతం. అంధుడైన ఒక మనిషిని యేసు స్వస్థపరిచాడు. మటిని కళ్లపై పెట్టి సిలోవా చెరువులో కడగమన్నాడు. అతను కడిగిన వెంటనే చూపు వచ్చింది. ఆరవ అద్భుతం, నేను ఎంతో ఆశ్చర్యపోయిన అద్భుతం, అది లాజరును మృతులలో నుంచి లేపిన అద్భుతం. లాజరు 4 రోజులుగా మృతుడిగా సమాధిలో ఉన్నాడు. యేసు సమాధి దగ్గరికి వచ్చి, లాజరా, బయటికిరా అని పిలిచాడు. అప్పుడు లాజరు మళ్లీ జీవించి బయటికి వచ్చాడు. ఏడవ అద్భుతం, తుఫాను ఆపిన అద్భుతం. శిష్యులు పడవలో ఉన్నప్పుడు పెద్ద తుఫాను వచ్చింది. వారు భయపడ్డారు. యేసు లేచి సముద్రానికి, నిశ్శబ్దంగా ఉండు అన్నాడు. అప్పుడే తుఫాను ఆగపోయింది. యేసు చేసిన ఈ అద్భుతాలు మనకొక విషయం చెబుతాయి. దేవుని శక్తికి అసాధ్యం అనేది లేదు. మన జీవితంలో సమస్యలు ఎంత పెద్దవైనా ఆయనపై విశ్వాసం ఉంచితే మార్గం చూపుతాడు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్కి ఫాలో చేయండి. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్.